ప్రతిష్టాత్మక ఆసియా కప్ సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు యుఏఈ వేదికగా అయితే జరుగుతుంది. ఈ మ్యాచ్లన్నీ టీ20 ఫార్మాట్లోనే జరగనున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ అలాగే హాంకాంగ్ పోరుతో ఈ ట్రోఫీ అయితే ప్రారంభమవుతుంది. అయితే టీమిండియా తన మొదటి మ్యాచ్ సెప్టెంబర్ 10న యుఏఈతో ఆడనుంది. ఈ నేపథ్యంలో అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఆగస్టు 19 లేదంటే ఆగస్టు 20న ఈ 2 తేదీల్లో జట్టును ప్రకటించే ఛాన్సెస్ అయితే మాక్సిమం కనబడుతున్నాయి. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్పోర్ట్స్ సైన్స్ బృందం పంపే ఆటగాళ్ల వైద్య నివేదికల ఆధారంగా జట్టు అయితే ఎంపిక చేయబడుతుంది. ఇటీవలే హెర్నియా శస్త్రచికిత్స చేయించుకున్న టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫిట్నెస్ పై అప్పుడే అనుమానాలు అయితే తెలుగుతాయి. ప్రస్తుతం అయితే అతను ఫిట్ గా ఉన్నట్లు, అతను బెంగళూరులో నెట్స్ లో సాధన చేస్తున్నట్లు కనబడుతున్నాడు. అయితే అభిషేక్ శర్మ, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ అలాగే ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఎంపిక దాదాపు ఖరారైనట్లే కనబడుతుంది. ఐపీఎల్ 2025లో అద్భుత ప్రదర్శన చేసి ప్రజెంట్ కూడా భీకరమైన ఫామ్ లో ఉన్న టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభ్మాన్ గిల్లుకు టీ20 జట్టు స్థానం కల్పించాలంటే మాత్రం సెలెక్టర్లకు పెద్ద తలనొప్పిగా మారిందని చెప్పుకోవచ్చు. అలాగే దూకుడుకి పెట్టింది పేరైన యశస్వి జైస్వాల్ సెలక్షన్, సాయి సుదర్శన్ ఏ స్థానంలో ఆడించాలనే విషయంలో కూడా చాలా కష్టపడాల్సి వస్తుందని చెప్పుకోవచ్చు మేనేజ్మెంట్. అయితే ప్రస్తుతం ఉన్న పోటీ నేపథ్యంలో కేఎల్ రాహుల్ కి ఆసియా కప్ జట్టులో స్థానం దక్కకపోవచ్చని చెప్పుకోవచ్చు. అయితే సంజు శాంసన్ తర్వాత రెండో వికెట్ కీపర్ గా జితేష్ శర్మ గాని, ధ్రువ్ జురెల్ మధ్య గట్టి పోటీ అయితే నెలకొంది. ఎటువంటి సందేహం లేదు ఈ విషయంలో. వీరిద్దరిలో ఒక్కరిని మాత్రమే టీంలోకి తీసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎవరిని ఎంపిక చేయాలి అనే అంశం సెలెక్టర్లకు కత్తిమే స్వామి అని చెప్పుకోవచ్చు. అలాగే జితేష్ శర్మ ఐపీఎల్ 2025లో ఆర్సీబీ తరపున, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి ఆర్సీబీ టైటిల్ గెలవడంలో కీ రోల్ ప్లే చేశాడు. అలాగే మంచి ఫినిషర్ గా కూడా గుర్తింపు అయితే తెచ్చుకున్నాడు అని చెప్పుకోవచ్చు. సో జితేష్ శర్మ సెలక్షన్ అనేది సెకండ్ వికెట్ కీపర్ గా ఉండే ఛాన్సెస్ మాక్సిమం కనబడుతున్నాయి. ఇంగ్లాండ్ టూర్ లో గాయపడ్డ నితీష్ కుమార్ రెడ్డి ఆసియా కప్ నేపథ్యంలో టీమిండియాకు ఎంపికయ్యే సూచనలు అయితే లేవు. సో ఆ ప్లేస్ లో గానీ శివన్ దుబే స్క్వాడ్ లో స్థానం దక్కించుకునే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. స్పిన్ ఆల్రౌండర్ల విషయంలో మాత్రం వాషింగ్టన్ సుందర్ తో పాటు అక్షర్ పటేల్ జట్టులోకి రావటం పక్కా. ఇక జస్మిత్ బుమ్రా, హర్షదీప్ సింగ్ ని ఎంపిక చేయడం అనేది లాంఛనమే మాట్లాడుకోవచ్చు. గత ఐపీఎల్ 2025 సీజన్ లో 25 వికెట్లు తీసుకున్న ప్రసిద్ధ్ కృష్ణ అలాగే హర్షిత్ రాణా వీరిద్దరిలో ఎవరో ఒకరిని జట్టులో తీసుకునే ఛాన్స్ అయితే ఉన్నాయి. ఈ ఇద్దరు బౌలర్లో కూడా ఒకరిని ఎంపిక చేయడం సెలెక్టర్లకి అంత సులువైన మ్యాటర్ అయితే కాదు. ఏది ఏమైనా ఆసియా కప్ నేపథ్యంలో భారత్ జట్టు ఎంపిక బీసీసీఐ సెలెక్టర్లకు కఠిన పరీక్ష కానుంది. టీం విషయంలో క్లారిటీ రావడానికి మరికొన్ని రోజులు అభిమానులు నిరీక్షించక తప్పదు. అంటే ఆగస్టు 19 లేదా ఆగస్టు 20న ఈ టీం సెలక్షన్ అనేది ఉంటుంది. అయితే ఆసియా కప్ గాను మీరు ఎలాంటి స్క్వాడ్ ఎంపిక చేస్తే బాగుంటుంది అనుకున్నారు? ఖచ్చితంగా ఆ స్క్వాడ్ కామెంట్ బాక్స్ లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.